వనపర్తి జిల్లా ఐడీఓసీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ జెండాను కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా ఆవిష్కరించారు. ఇక భారతరత్న బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం 1950 జనవరి 26న అమల్లోకి వచ్చిందని, దేశం స్వాతంత్ర్యం పోరాటం చేసిన అమరవీరులకు రాజ్యాంగం వేడుకలకు జోహార్లకు అర్పిస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు. వనపర్తి జిల్లా అన్ని రంగాల్లో ప్రగతి వైపు ప్రయాణిస్తుందని, అనేక సంక్షేమ కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నట్లు జిల్లా పరిపాలనాధికారి షేక్ యాస్మిన్ భాషా స్పష్టం చేశారు. తెలంగాణ క్రీడా ప్రాంగణం కోసం 336 గ్రామాల్లో స్థలాన్ని గుర్తించడం జరిగింది. ఇప్పటి వరకు 330 గ్రామాల్లో పనులు పూర్తి చేయడం అయింది. తెలంగాణ హరితహారంలో భాగంగా 2022-23 సంవత్సరంలో 8వ విడత హరితహారంలో మన జిల్లాకు ఉపాధి హామీ పథకం ద్వారా 30 లక్షల మొక్కలు నాటబడ్డాయి. రైతు బీమా పథకం కింద ఇప్పటి వరకు జిల్లాలో 1,15,763 మంది రైతులు నమోదు చేసి అర్హులుగా గుర్తించడం జరిగింది. జిల్లాలో 3,252 మంది రైతులు మరణించడం జరిగింది. వారి కుటుంబాలకు 5 లక్షల చొప్పున మొత్తం 162 కోట్లు వారి యొక్క నామినీ ఖాతాలో జమ చేయడం జరిగింది. రైతు బంధు పథకం కింద వానాకాలంలో 22-23లో 1,73,000